ఒంగోలులో అర్ధరాత్రి భూప్రకంపనలు కలకలం రేపాయి. గద్దులకుంట, వడ్డిపాలెం, సీతారాంపురంలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. గతులు కూడా ఇవే ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. తరచుగా ప్రకంపనలు వస్తుండడం ఒంగోలులో అర్ధరాత్రి భూప్రకంపనలు కలకలం రేపాయి. గద్దులకుంట, వడ్డిపాలెం, సీతారాంపురంలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. గతులు కూడా ఇవే ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. తరచుగా భూప్రకంపనలు వస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 10 గంటల 36 నిమిషాలకి భూకంపం వచ్చింది. పెద్ద సౌండ్ వచ్చింది. మేము ఆఫీసులో కూర్చొని సెల్ ఫోన్ చూస్తా ఉన్నాం. కాళ్ళు జిల్లుమన్నాయి, సీటు కూడా అసలు వణికింది. వెంటనే బయటికి తిరిగి వచ్చాం. మాది ఓల్డ్ బిల్డింగ్. ఆ పక్కన జనాలందరూ కూడా వచ్చారు. ఫస్ట్ టైం ఒంగోలు ఇంత పెద్దగా సౌండ్, అంటే పడమటి నుంచి తూర్పుకి వెళ్ళిందంటే పడమటి నుంచి తూర్పుకి వెళ్ళినట్టు పెద్ద సౌండ్ వచ్చింది. జనాలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. అందరం భయాందోళనయ్యాం. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది ఇంత పెద్ద భూకంపం అనేది ఎప్పుడు కూడా మేము చూడాలి. అంటే పెద్ద సౌండ్ వచ్చింది. ఇది వరకు వస్తే నైట్ టైమ్ ఏదన్నా తిమ్మిర్లు అంటే నేల తిమ్మిర్లు అలా వచ్చాయి. కానీ ఫస్ట్ టైం పెద్ద సౌండ్, చాలా అందరం కూడా భయభ్రాంతులయ్యాం. 9 గంటల 36 నిమిషాలకి శర్మా కాలేజ్ ఏరియా, దేముడి చెరువు, శర్మా కాలేజ్ గ్రౌండ్, సంజీవ్ గాంధీ కాలనీ అలా వచ్చి ఏరియాలో బాగా భూకంపం వచ్చింది. భారీగా వచ్చింది భూకంపం. పెద్ద సౌండ్ వచ్చింది. బిల్డింగ్ మీద ఏదో పెద్ద పడినట్టుగా వచ్చింది భూకంపం. ఇలా భూకంపం రాగానే ఏం జరిగిందా అని చెప్పి అందరూ తెలియక అందరూ బయటకు వచ్చారు. అందరూ భూకంపం అనగానే కొంచెం భయభ్రాంతులు గురయ్యారు. అట్లాగే చిన్నపిల్లలు కూడా అందరం తీసుకుని బయటకు వచ్చి ఇప్పటికి కూడా బయటే ఉన్నారండి. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా మళ్ళీ ఏమొచ్చింది అని చెప్పేసి పెద్ద సౌండ్, ఎప్పుడు రాని సౌండ్, పెద్ద సౌండ్ వచ్చింది.